నమో వెంకటేశాయ. గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే అప్పుడు జరిగేటువంటి విధి విధానాలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం జరిగేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయనేది భక్తులు అందరూ కూడా ఇప్పుడు చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రశాంతంగా మేము చూసుకోగలుగుతున్నాము. అనేక రకమైన ఒత్తిడి లేక దర్శన విషయాల్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు అవ్వచ్చు, అలాగే దర్శన యొక్క కంటోన్మెంట్లో పెట్టేసినప్పుడు మనకి ఇప్పుడు సేవా కార్యక్రమం, దేవస్థానం నుంచి జరిగేటువంటి సేవా కార్యక్రమం, ప్రసాదాలు, అలాగే పాలు, ఇలాగ చంటిబిడ్డలకి అన్ని రకాలుగా చక్క సేవలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా జరుగుతోంది. లడ్డూ నాణ్యత విషయంలోకి వస్తే గతంలో ఇలా కొవ్వు పదార్థాలు కలిసినాయని చెప్పి సిట్టు వేయటం, దాని మీద రకరకాల విచారణ జరగడం, జనాలకి దాని మీద నమ్మకం పోయేలాగా గత ప్రభుత్వం చేసింది. స్వామివారు ఊరుకోరు కదండి. మరి స్వామివారి మహాప్రసాదం, ఆ లడ్డూ ప్రసాదం అంటే కోట్లాది ప్రపంచమంతా కూడా ఆ ప్రసాదాన్ని కళ్ళగొద్దుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అటువంటి ప్రసాదానికి గత ప్రభుత్వంలో దాని మీద నిందలు వేసి దాని వ్యవస్థని పాడు చేసేసి అనేక డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రసాదాన్ని అపవిత్రం చేసేశారు. మళ్ళా ఆ స్వామివారే, సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారే మళ్ళా ఇప్పుడు కూటమి పాలనలో చక్కనటువంటి శశాస్త్రమైన శ్రేష్టమైనటువంటి నెయ్యి పదార్థం, అలాగే జీడిపప్పు, నాణ్యమైనటువంటి ఆ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన పెట్టి చక్కనటి ప్రసాదాన్ని భక్తులందరూ కూడా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కళ్ళగద్దుకొని చక్కగా స్వీకరిస్తున్నారు. చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాగా గత ప్రభుత్వంలో దాని మీద అనేక రకమైనటువంటి భక్తులు హిందూ మత విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా లడ్డూ మీద విష ప్రయోగాలు చేసే పరిస్థితికి గత ప్రభుత్వంలో చేశారు. మళ్ళా స్వామివారి మహత్యం వల్ల సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారే ఈ కూటమి పాలనకి అవకాశం ఇచ్చి ఇప్పుడు చక్కగా నిన్నగాక మొన్న ఆ రథసప్తమి నాడు మరి 3 లక్షల మంది భక్తుల దర్శనం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా అబ్బా చాలా చక్కగా జరిగింది, సేవా కార్యక్రమాలు అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు అని చెప్పని వాళ్ళు హిందువులు, మన వాళ్ళందరూ హిందువులు కాక అందరూ వెళుతుంటారు. అందరూ వెళ్ళినా కూడా చాలా ఆనందం వ్యక్తపరిచారు. కాబట్టి లడ్డూ ప్రసాదాన్ని గతంలో కల్తీ చేసిన మాట నిజం. ఇది ఇంచుమించుగా దాని మీద కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, సిట్లు, అలాగే సిబిఐ కోర్టులు ఇవన్నీ కూడా నిర్ధారణ చేసి ఇప్పుడు మళ్ళా తిరిగి పూర్వ వైభవం, చాలా పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భక్తులకి టీటీడీ వారు అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు విషయంలో జరిగినటువంటి అపచారాల గురించి ప్రజలందరికీ బాగా తెలుసు. హిందువుల మనోభావాలని దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి గత ప్రభుత్వ పాలకులకి చెంపపెట్టుగా ఈ రోజున సిట్ అందులో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి యొక్క అవశేషాల గురించి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు గత పాలకులందరూ కూడా ఏం సమాధానం చెప్తారు? ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదంగా భావించబడేటువంటి ఈ యొక్క లడ్డూని అపవిత్రం చేసేందుకు వారికి మనసలా వచ్చిందో అర్థం కావట్లేదు. భగవంతుడి దగ్గర వ్యాపారం చేసేటువంటి యొక్క దృక్పథంతో వాళ్ళు చేసినటువంటి దుశ్చర్య వల్ల భగవంతుడు వారికి తగిన శాస్తి చేసినట్టుగా ఈ రోజున వారి యొక్క సీట్ల సంఖ్యను తగ్గించి ఎంతవరకు తీసుకువెళ్లాలనేటువంటిది యావత్ ప్రపంచం గ్రహించాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క లడ్డూ నాణ్యత కావచ్చు, లేకపోతే ఇప్పుడు అందిస్తున్నటువంటి అన్నప్రసాదం కావచ్చు, ఇవన్నిటి నాణ్యతల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉన్నాయని చెప్పని భక్తులందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంతో ఉండేటువంటి యొక్క విధానాన్ని, ఇప్పుడు విధానాన్ని పోల్చుకుంటూ ఈ రోజున తిరుమల వెళ్లడం అనేటువంటి దాని విషయంలో చాలా ఆనందంగా ఉంది అని, ఇప్పుడు దర్శనం విషయంలో జరుగుతున్నటువంటి యొక్క వ్యవహారాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని, అక్కడ ప్రసాదం నాణ్యత గురించి కావచ్చు, ఒకళ్ళు మాతా భవనంలో పెడుతున్నటువంటి అన్నప్రసాదం యొక్క విలువలు కావచ్చు, అలాగే రద్దీ సమయంలో పాలక మండలి ఇస్తున్నటువంటి యొక్క పాలు, మజ్జిగ, అలాగే ఇతరత్రా ప్రసాదాల విషయాల్లో భక్తులు చాలా సంతృప్తిగా ఉన్నారు. కనుక ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి యొక్క పాలక మండలి సభ్యులకు, ఆ పాలక మండలికి అవకాశం ఇచ్చినటువంటి కూటమికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మిగతా కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.
లడ్డూ అంశంపై ఈరోజు అసెంబ్లీ దగ్గర వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రదర్శనలో మరొక్కసారి పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పవిత్రతను, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదనాన్ని కూడా వాళ్ళు అవహేళన చేసినట్టుగా అయింది. ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రదర్శనలో అసెంబ్లీ దగ్గర స్వామివారి యొక్క పటాన్ని పట్టుకొని బ్యానర్లతో పాటు వాళ్ళు చేసినటువంటి ప్రదర్శనలో స్వామివారి యొక్క పటాలన్నీ కూడా చెప్పులు వేసుకొని, అంటే ఎంత నిర్లక్ష్యం అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. స్వామివారి యొక్క పటాన్ని పట్టుకున్నప్పుడు, విగ్రహాలను పట్టుకున్నప్పుడు పూజల సమయంలో చెప్పులు ధరించడం అనేది నిషిద్ధం. కాబట్టి ఆ రకంగా కాకుండా చెప్పులు వేసుకొని స్వామివారి యొక్క పటాలు తీసుకొని కేవలం వారి యొక్క రాజకీయ లబ్ధికి మరొక్కసారి స్వామివారిని అవమానపరిచారని చెప్పేసి పదే పదే ఈ రకంగా స్వామివారి పట్ల అపరాధం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఇప్పటికైనా సరే వారి పద్ధతులు మార్చుకోవాలి. అదేవిధంగా స్వామివారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.